వావ్, ఫస్ట్ బాల్ స్టార్ట్ అయింది. మ్యాచ్ అయితే చూసేద్దాం. టాప్ స్పిన్, 4 రన్స్ అయితే వచ్చేసాయి వాళ్ళకి. ఇప్పుడు ఏమన్నా వికెట్ పడుతుందా చూడాలి. మళ్ళీ 4 రన్స్ అయితే వచ్చేస్తున్నాయి ఫీల్డర్ పైన నుంచి. సిక్సర్ స్టేడియంలోకి. అవతల ఎవరో బలాడుతున్నారు, చూద్దాం. మళ్ళీ 4 రన్స్ వచ్చేసాయి. లాస్ట్ బాల్ వికెట్ తీసుకోవాలి, లేదంటే 6 4 కొడతాడు. వికెట్. వావ్, క్యాచ్ అవుట్. 21 రన్స్ చేస్తే మనం విన్ అప్ అవుతాం. ఏంది ఇది, బ్యాట్ మర్చంగానే లేదు. బ్యాట్ అయితే మర్చగా. లేట్ అయినారన్న మీరు. మనం విన్నప్ కావడానికి 21 రన్స్ కావాలి. బ్యాట్ని స్వైప్లో పెట్టినాడు ఫ్రెండ్స్, అందుకే బ్యాట్ మర్చంగా లేకుంటుంది. మ్యాచ్ ఆడదామంటే ఆడుతున్నాడు ఫ్రెండ్స్. మనకైతే ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చినారు, ఏమో అది లేయడం లేదు. బ్యాట్ని మార్చుకోండి ఒకసారి, లేకుంటే స్వైప్లోంచి తీసేసేయి. నా ఫుల్ బ్యాక్ని పెట్టుకోండి. ఈ మ్యాచ్ అయితే మనం ఓడిపోయాం. చూడండి, బ్యాక్ వచ్చేసేయండి. ఓ ఎందుకు ఆడుతున్నావు? బ్యాట్ని స్వైప్ నుంచి తీసేసుకున్నా. మనకైతే బౌలింగ్ ఇచ్చారు. క్యాచ్. వావ్, ఫస్ట్ బాల్ క్యాచ్. మన వికెట్ పడకుండా 1 రన్ తీసుకోవాలి. బ్యాట్ని స్వైప్ నుంచి తీసేయన్నా, నీకు రాదు స్వైప్ ఆట. అద్దు చెప్తున్నాను. డ్రా. హై స్కోర్ 7 కొడితే వాడే వినప్. వా, నా బ్యాట్ని తీసేసుకున్నా అంటే. నీకు రాదు, నా వికెట్ పడుతుంది, మళ్ళీ మిస్ అనే చేస్తావు. అద్దు వాడే విన్ ద మ్యాచ్.
నువ్వు సెట్టింగ్స్లోకి ఉన్న ముందు ఆ స్వైప్లోంచి తీసేసి పుల్ బ్యాక్. ఇప్పుడు ఆడున్నా, ఇప్పుడు వస్తాయిలే. ఇప్పుడు 500 పెడుతున్నా. ఇప్పుడు వికెట్ పడాల. ఏం కొట్టనియద్దున్నో టాప్ స్పిన్. పాపా క్యాచ్, కానీ అక్కడ ఫీల్డర్ లేడు. లాస్ట్ బాల్. వావ్, సిక్సర్. అన్న ఇప్పుడు గెలుస్తావులే, ఎందుకంటే బ్యాట్ ఫుల్ బ్యాక్లో పెట్టుకున్నావు కాబట్టి. వావ్, 6 పడాలి ఇప్పుడైతే. అదండి ఫ్రెండ్స్, ఫుల్ బ్యాక్లో పెట్టుకున్నారు కాబట్టి 6. 5 సిక్సెస్. వావ్, వెరీ గుడ్ బ్యాటింగ్. మళ్ళా 6 పడుతుందా? వావ్, అన్నట్టుగానే జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు 3 వచ్చిన చాలు ఫ్రెండ్స్, సింపుల్గా ఆడాలి. డిఫెన్స్ ఆదామని తీస్తున్నా ఉన్నా. వావ్, ఓకే గుడ్. స్టెప్ అయితే పడింది, లేదంటే క్యాచ్ అవుట్ అవ్వు. వావ్, 3 రన్స్, విన్ అప్ ద మ్యాచ్. చూసామన్నా, ఫుల్ బ్యాక్ పెట్టుకుంటే పెట్టుకోలేదు. ఇప్పుడైతే మన దగ్గర 1000 రూపీస్ ఉంది. 1000 పెట్టేద్దాం. మ్యాచ్ని అయితే డ్రా చేసుకుంటూ ఆడాలి. ఫస్ట్ బాల్ వికెట్. నేను కూడా వికెట్ ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. మ్యాచ్ని డ్రా చేసుకుంటూ ఆడితే ఎంత బాగుంటుంది. నేను కూడా వికెట్ ఇచ్చేస్తాను. తీసుకోపోయిన వికెట్. వావ్, డ్రా అయింది మ్యాచ్ అయితే. హై స్కోర్ ఎవరు కొడితే వాళ్ళు విన్స్. వాళ్ళు ఎంత కొడతారు, నేను అంతే కొడతా ఫ్రెండ్స్. త్రీ రన్స్ అయితే వస్తాయి. అక్కడ ఫీల్డర్ లేడు, లేదంటే 2 రన్స్ వస్తుంది. నేను 3 రన్స్ కొడతాను ఫ్రెండ్స్. అంతే, మ్యాచ్ డ్రా. నాకైతే గుడ్డు పడిన 2 రన్స్ వస్తాయా? 3 రన్స్ అయితే వచ్చేసేయండి ఫ్రెండ్స్. మ్యాచ్ డ్రా. మళ్ళా హై స్కోర్ విన్స్.
ఇంకోటని దూకెత్తేసి. వా క్యాచ్ 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 క్యాచ్. బాగా స్టెప్ పడింది ఫ్రెండ్స్. 2D వస్తుంది. నేను 2 రన్స్ కొడితే విన్నప్. 2 రన్స్ కొడితే డ్రా. 3 రన్స్ కొడితే విన్నప్. 1 రన్ కొడితే ఓడిపోయాం. 2D రావాలి. 2D సింగిలే. ఓడిపోయాం ఫ్రెండ్స్. సర్లేండి మళ్ళీ గెలుస్తాం. ఇప్పుడైతే డబ్బులు వచ్చినాక గెలుస్తాం. ఇక్కడ చూడండి 0 ఉన్నాయి. ఏమన్నా వీళ్ళకి డబ్బులు వచ్చినాయి చూస్తున్నాం, రాలేదు. స్పిన్ చూస్తే స్పిన్ ఇంకా రాలేదు ఫ్రెండ్స్. డబ్బులు ఎక్కడ లేవు. ఇక్కడైతే 0 ఉన్నాయి. మళ్ళీ ఆడదాం. సర్లేండి ఫ్రెండ్స్, బాయ్ బాయ్. బాయ్. డబ్బులు లేవులేనా ఇక్కడ.